డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ స్టేట్స్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ఒక ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడదాం. అది ఫుడ్డే కాదండి, మనకు మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుంది. అదేంటంటే కనుక నువ్వులు అనమాట. మనం ఈ సంక్రాంతి సీజన్కి చూస్తే కనుక ఎక్కువగా నువ్వులతో ఉన్న ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటాం. లైక్ అరిసెలు కానీ, చక్కెరాలు కానీ ఇట్లాగా. అది మన ఆంధ్రాలోనే కాకుండా డిఫరెంట్ స్టేట్స్లో కూడా, లైక్ తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక అండ్ ఇంకా నార్త్ స్టేట్స్లో కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి పొంగల్కి ఖచ్చితంగా నువ్వులతో ఉన్న ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక యాక్చువల్లీ నువ్వుల్లో స్నిగ్ధ గుణం ఎక్కువ ఉంటుంది, అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ సీజన్లో మన బాడీ చాలా డ్రై అవుతూ ఉంటుంది, లోపల టిష్యూస్ కానీ మన స్కిన్ కానీ డ్రై అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ నువ్వులు అనేది దానివల్ల హెల్ప్ఫుల్ చేస్తుంది. సో అందుకని నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి అని. ఎందుకంటే మన సీజన్కి బట్టి మన బాడీస్కి బట్టి కస్టమైజ్ చేసి ఉన్నాయి అనమాట. అలాగే ఈ నువ్వుల్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే కనుక మామూలుగా మాట్లాడుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కాల్షియం కానీ, జింక్, మెగ్నీషియం అండ్ విటమిన్ B6 అనేది అవైలబిలిటీ బాగుంటుంది అనమాట. సో ఈ నువ్వులు ఏంటంటే మనకి ఎక్కువగా స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది, హెయిర్కి ఉపయోగపడుతుంది. అండ్ లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ జాయింట్స్లో ఉన్న ఇప్పుడు మనం జాయింట్ పెయిన్స్ ఉండడం వాళ్ళకి కానీ, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, నెక్స్ట్ జాయింట్ స్ట్రెంగ్త్ని కానీ, బోన్ స్ట్రెంగ్త్ని కానీ పెంచుతుంది అనమాట. సో నువ్వులు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఫుడ్స్లో నువ్వులు అనేది యాడ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.